ఉదయం 11:30 దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత, పైన భానుడి భగభగ, కింద రోడ్డు సెగ. వీటన్నింటినీ లెక్క చేయకుండా ఇద్దరు అవ్వలు అనంతపురం చెన్నై జాతీయ రహదారిపై మొలకల చెరువు నుంచి మదనపల్లెకు వచ్చే వాహనాలను ఆపి మా పెద్ద కొడుకు ఎంతవరకు వచ్చారు అంటూ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఏమవ్వా, ఎవరికోసం ఎదురు చూస్తున్నారు అని అడగ్గా, మాది ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఉండే ఆవులవారిపల్లె, ఈ రోడ్డులో సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని ఉదయం 9 గంటల నుంచి ఎదురు చూస్తున్నాం అని బదులిచ్చారు. ఇంత ఎండలో మీరెందుకు ఎదురు చూస్తున్నారని ప్రశ్నించగా, 3,000 రూపాయల పెన్షన్ 1వ తేదీ ఉదయాన్నే మా గుమ్మం దగ్గరకు పంపాడు. కడుపును పుట్టిన బిడ్డలే తల్లిదండ్రుల యోగక్షేమాలు పట్టించుకోని ఈ రోజుల్లో మాలాంటి పండుటాకుల కష్టాలను గుర్తెరిగి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటికి పంపి అండగా ఉన్నాడు. కంటి వెలుగు పథకంతో మా కళ్లకు మసకలు తొలగించాడు. మా ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాడు. ఇంత చేసిన ఆ స్వామిని ఓసారి చూద్దామని ఎదురు చూస్తున్నాం అని బదులిచ్చారు. సీఎం వైఎస్ జగన్ ద్వారా లబ్ధి పొందిన వారితో అనంతపురం చెన్నై జాతీయ రహదారి మంగళవారం కిక్కిరిసింది. తమకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్ను ఓసారి చూద్దామని, వీలైతే ఆయన్ను కలుద్దామని, కుదిరితే మాట్లాడదామని 6వ రోజు మేమంతా సిద్ధం బస్ యాత్రలో అన్నమయ్య జిల్లా ప్రజలు పోటెత్తారు. మదనపల్లె జలసంద్రాన్ని తలపించింది. తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రజలు వైఎస్ జగన్కు జై కొట్టారు.